దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు వివాహం జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేదు. అయితే ఎన్నో హాస్పిటల్కి వెళ్తే మా హస్బెండ్కి స్పెరమ్ కౌంట్ 2% మాత్రమే ఉంది. అది 70% పైన ఉండాలంట. అయితే 99% మీకు పిల్లలు పుట్టరు అనేసి అన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మహారాష్ట్ర వెళ్ళాము, ఇంకా కాకినాడ చాలా హాస్పిటల్కి వెళ్ళాం. నైట్ 8:30 కలవరిలో కూర్చుని వాక్యం వింటున్నాను నేను మామూలుగా. ఏంటంటే మీ హస్బెండ్లో స్పెరమ్ కౌంట్ లేదన్నారు ఆ డాక్టర్ గారు, నీకు పిల్లలు పుడతారనేసి ఇసాకయ్య గారు అన్నారు. ఆ రోజు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాను నేను. ఇసాకయ్య గారు అన్నారు కదా నాకు ఖచ్చితంగా వస్తుందని. నేను ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా డాక్టర్ గారు ఏమీ వేసుకునేదాన్ని కాదు. ఇసాకయ్య గారు ఇస్తా అన్నారు కదా, ఇస్తారు అనే నమ్మకంతో ఉండేదాన్ని. అలాగే నాకు చక్కటిని బిడ్డనిచ్చాడు దేవుడు. డాక్టర్ గారు అయితే తల్లో బిడ్డ ఎవరో చెప్పలేమన్నారు. కానీ ఇసాకయ్య గారు తైలం వేసుకుని ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత నేను నా బిడ్డ సురక్షితంగా బయటకు వచ్చాం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తే ఎప్పుడు పంట ఎప్పుడు తక్కువగా వచ్చేది. విత్తనాల్లో ఎప్పుడైతే ఇసాకయ్య గారు తైలం పోసి ప్రార్థన చేసి విత్తనాలు చల్లడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మాకు ధాన్యం విస్తారంగా వస్తుంది. మా నాన్నగారు ముందు 2 సార్లు నమ్మలేదు. తర్వాత మా నాన్నగారు విత్తనాలు తీసుకొచ్చి తైలం పోయి అని అడుగుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.